హాయ్ అండి. ఈరోజు దోసకు నానబెట్టుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు తీసుకుంటాను. నేను ఎప్పుడు టిఫిన్స్ చేసినా కూడా రేషన్ బియ్యం యూజ్ చేస్తాను. రేషన్ బియ్యంతో చేస్తే చాలా టేస్టీగా వస్తాయి. ఒకటేసారి తెచ్చుకుంటాం కాబట్టి దాంట్లో కొంచెం వేపాకు, లవంగాలేసి నిల్వ ఉంచుకుంటాము. అందుకోసమే నానబెట్టిన ప్రతిసారి అవి తీసేసుకొని నానబెట్టుకుంటాను. ఇది 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో ఇలా నేను మిక్సీ చేసుకుంటాను. మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు సమ్మర్ కదా, బయట పెడితే పులుపుకుంటుంది, త్వరగా పాడైపోతుందని చెప్పేసి నేను సాల్ట్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సాల్ట్ కూడా మనకు తగినంత సాల్ట్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయడమే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసేయడమే. పర్ఫెక్ట్గా వస్తాయండి. అందరూ కూడా అటుకులు వేస్తారు, శనగపప్పు కూడా వేస్తారు. నేను ఏది వేయలేను, నేను కూడా వేస్తాను, కాకపోతే ఈరోజు వేయలేను. కానీ పర్ఫెక్ట్గా దోశలు అనేటివి కుదిరినాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి